ఐసీయూ నుంచి నార్మల్ వార్డుకి తీసుకొని వచ్చారు. నార్మల్ వార్డు తీసుకొని వచ్చినాక హెల్త్ అంతా ప్రాబ్లం అయింది. మళ్ళీ తీసుకొని డిశ్చార్జ్ అన్నామని మళ్ళీ తీసుకొని ఐసీయూలు వేసారు. ఏమైంది మీరు డిశ్చార్జ్ చేస్తున్నారు, మళ్ళీ ఇట్లా ఎందుకైంది అన్న వాళ్ళే లేదు తను సెట్ అయ్యేలా లేదు అని అన్నారు. అన్న వాళ్ళే ఏదో ప్రాబ్లం అయినట్టున్నది, సెట్ అయింది అని చెప్పి మళ్ళీ 4 days అన్న వాళ్ళే సెట్ అయింది, మళ్ళీ పంపిస్తామన్నారు. ఓకే, సెట్ అయింది, మళ్ళీ పంపిస్తామన్నారు. అమ్మ హ్యాపీ అని అనుకున్నాం. కథం అదే రోజు నైట్ మళ్ళీ వేరే నార్మల్ వాడు తీసుకొచ్చినాక మళ్ళీ సీరియస్ అయింది బ్రో. సీరియస్ అయినాక మళ్ళీ ఐసీయూలో తీసుకొచ్చిన వాళ్ళే ఆ రోజు బ్రీత్ ఆపేసింది. సర్వైవ్ అవుతలేదు, ఇక బయట అంతా ఏడుస్తున్నాం, అసలు అవుతలేదు. కడి అయితే మళ్ళీ తెల్లారి మళ్ళీ నైట్ మళ్ళీ తనకు సెట్ అయింది. ఓకే, సెట్ అయింది. మళ్ళీ మార్నింగ్ పోయినాం, తినిపించినాం, మాట్లాడింది. అక్కడ ఉన్న తన నేచర్ ఎట్లా అంటే బ్రో, హాస్పిటల్ ఉంది కదా, బెడ్ మీద ఉన్న నేను కాదు, వచ్చే ప్రతి ఒక్క నర్స్ని మాట్లాడుతుంది, మంచిగా మాట్లాడుతుంది, చేసే ఆయమ్మలతో మంచిగా మాట్లాడుతుంది, డాక్టర్లతో మంచిగా మాట్లాడుతుంది. ఆ ఉన్న రోజుల్లో ఐసీయూలో మొత్తం అందరూ ఏదో చుట్టాలను కలుపుకొని ప్రతి ఒక్కరితో ఫ్రెండ్లీ నేచర్ చేసుకున్నది. అంతలోంటి మెంటాలిటీ బ్రో అసలు మా నాన్నమ్మది. సో తను అట్లా చేసుకున్నది, వాళ్ళందరూ కూడా బాగా క్లోజ్ అయ్యారు. తెల్లారి మళ్ళీ నార్మల్ అయింది, తినిపించి వచ్చిన డాక్టర్ అప్పటికే మాకు చెప్తాడు, మీరు ఏది ఉన్నా ఇక స్ట్రాంగ్ ఉండండి, మీకు తెలుసు. అప్పటికి నాన్నమ్మ మంచిగా మాట్లాడుతుంది, హోప్ ఇస్తుంది. సీరియస్ అంటుంది, అయిపోయింది అంటారు, సెట్ అవుతుంది, హోప్ ఇస్తుంది, మాట్లాడుతుంది, మంచిగానే మాట్లాడుతుంది. నైట్ ఉండదు, వెంటిలేటర్ మీద ఎక్కిస్తామన్నాం అని మళ్ళీ మార్నింగ్ వేసారు, మా నార్మల్గా ఉంటుంది, ఫుడ్ తింటుంది, మళ్ళీ సెట్ రైట్ ఉంటుంది. ఓకే,